Hello and welcome to Rathod Science Academy. సో మనం ఈ క్లాస్లో 19 సెప్టెంబర్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈరోజు మన న్యూస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ మన ఎగ్జామ్కి రిలవెంట్గా కనిపిస్తున్నాయి. లైక్ మీరు యూపీఎస్సీ అయినా సరే, గ్రూప్స్ అయినా సరే, ఎస్ఎస్సీ అయినా సరే, ఆర్ఆర్బీ అయినా సరే, మిగతా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు మీ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మన పాలిటీకి సంబంధించిన ఆర్టికల్. మీరు ఇక్కడ టైటిల్ చూసుకుంటే తెలుస్తుంది. ఇది ఏంటంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ప్లాన్కి మనకి యూనియన్ క్యాబినెట్ నుంచి ఆమోదం వచ్చినట్టు మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా సరే ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైటిల్ చూసేసి అందులో కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆ కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మన సిలబస్లో ఎక్కడ ప్లేస్ చేసుకుంటున్నాము, ఎగ్జాక్ట్గా మనకు మైక్రో లిస్టింగ్ ఆఫ్ టాపిక్స్లో ఆ టాపిక్ ఉందా లేదా, ఆ కీవర్డ్ ఉందా లేదా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎలా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అవి చూసుకొని మనం క్లియర్ కట్గా నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినట్టు కీవర్డ్ ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్. సైమల్టేనియస్ పోల్ కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటాం. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటి? అసలు మన నేషన్లో ఒకటేసారి ఎలక్షన్ అంటున్నారు. సో ఎవరెవరికి అంటే మనకి లోక్సభ ఉంది, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. కాబట్టి ఈ లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి రెండిటికి ఒకటేసారి ఎలక్షన్ నిర్వహించడాన్ని మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా అంటున్నాం అనమాట. సో ఈ టాపిక్ మనం ఎక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది? జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ పాలిటీలో ఏంటి అంటే ఎలక్షన్స్, ఎలక్టోరల్ రీఫార్మ్స్ అండ్ ఎలక్షన్ సంబంధించిన బాడీస్ ఏమైనా రీఫార్మ్స్ న్యూస్లో ఉన్నట్లయితే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మీకు ఆ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ని క్లియర్గా చూసినట్లయితే ఎలాంటి డైమెన్షన్స్ మీరు ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ అసలు సైమల్టేనియస్ ఎలక్షన్ అంటే ఏంటి, ఓకే అది తెలుసుకోవాలి. నేను క్లియర్గా చెప్పాను ఏంటి, లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్లయితే దాన్ని మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటున్నాము. అండ్ వీటి వల్ల మనకున్న లాభాలు ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అంటే నష్టాలు ఏంటి, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకున్న ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని అరికట్టడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ డైమెన్షన్స్ మీరు చూసుకున్నట్లయితే మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా ఇచ్చాను. అండ్ ఈ టాపిక్ మీద మీకు ఈవెన్ ప్రిలిమ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో మనం ఈ ఆర్టికల్ని ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే మన యూనియన్ క్యాబినెట్ అనేది సైమల్టేనియస్ ఎలక్షన్స్కి అంటే లోక్సభ ఎలక్షన్స్కి అండ్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆమోదం అయితే ఇచ్చిందనమాట. కానీ ఇక్కడ అపోజిషన్ పార్టీస్ అనేవి కొన్ని గొడవలు చేస్తున్నాయి. ఎందుకంటే మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఎలా అరికట్టాలి, ఓకే వాటి పైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఆర్టికల్లో మనం తీసుకోవాల్సిన కీ పాయింట్స్, రెలవెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డెమోక్రటిక్ ఎన్హాన్స్మెంట్. సో మనం ఏదైనా సరే డెమోక్రసీ చేయాలి, డెమోక్రసీ వైపుగా మారాలి అండ్ మనం కరెక్ట్గా ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అంటే మనం కొన్ని రీఫార్మ్స్ అయితే చేయాలి కదా. సో ఇలా ఇప్పుడు మనకి యూనియన్ గవర్నమెంట్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి సో మనం గవర్నెన్స్లో స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల ఊరికే మనకి ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ అనేది ఉండదు. దానివల్ల ఈవెన్ ఓటర్ టర్న్అవుట్ అనేది పెరుగుతుంది. అదే కాకుండా మన ఓటింగ్ని చాలా తక్కువ సార్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపోజిషన్ పార్టీస్ అనేవి ఛాలెంజెస్ని హైలైట్ చేస్తున్నాయి.
సో అందుకని ఏంటి అంటే మన దగ్గర ఉన్న పొలిటికల్ డివైడ్స్ ఏంటో అర్థమవుతుంది, అలాగే మనకున్న ఛాలెంజెస్ ఏంటో అర్థమవుతుంది, వాటిని అరికట్టడానికి గల తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటో అర్థమవుతుంది, అలాగే మనం ఎఫిషియెంట్గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలో కూడా క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనం తీసుకురావాలి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి అంటే మనకి రాజ్యాంగానికి కొన్ని సవరణలు అయితే చేయాలి, అంటే అమెండ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది మన కాన్స్టిట్యూషన్కి. ఓకే, కానీ అక్కడ కూడా మనకు చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. సో రాజ్యాంగ సవరణ చేయడం అంత ఈజీ కాదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి మనకి డిలే కూడా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ క్రేజ్ అనేది ఉంటుంది, కాకపోతే రీజనల్ పొలిటికల్ పార్టీస్కి చాలా వరకు డిసడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఫర్దర్గా మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మనం ఒకటే ఎలక్షన్ పెట్టామనుకోండి, సో ఆ రోజు ఒక పెద్ద పండుగలా చేసుకుంటారు, అందరూ వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది, అలాగే వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల ఓటర్ టర్న్అవుట్ అనేది పెరుగుతుంది, అలాగే ఓటర్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది డెమోక్రసీ మేకింగ్ ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ప్రాపర్గా మనం బ్యూరోక్రటిక్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల కూడా మనం వాటిని అరికట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్నే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా అంటున్నాము. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్టేట్స్కి అలాగే లోక్సభకి ఒకటేసారి మనం ఎలక్షన్స్ అనేది కన్సిడర్ చేస్తామన్నమాట, పెట్టడం జరుగుతుంది. సో దీన్నే మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. సో ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూసుకున్నట్లయితే ఏం కనిపిస్తున్నాయి, పులి వేషాలు వేసుకున్న మనుషులే కనిపిస్తున్నారు కదా. సో రీసెంట్గా ఒక 2 to 3 days బ్యాక్ మనము ఓనం అనే ఒక ఆర్టికల్ని చదువుకున్నాం. ఆ ఓనం అనే ఆర్టికల్లో నేను చెప్పాను, అందులో ఫేమస్ ఏంటి అంటే పుల్లిక్కలి అని టైగర్ డాన్స్ అని, అవునా. సో ఇక్కడ ఏంటంటే ఆ ఓనం సందర్భాల్లో ఓకే, ఆ ఓనం యొక్క సెలబ్రేషన్స్లో వీళ్ళు పుల్లిక్కలి అనే డాన్స్ అనేది ఆడుతున్నారు. సో ఈ ఇమేజ్ అనేది వచ్చింది కాబట్టి సో పుల్లిక్కలి మీద మీకు తెలియాలి అసలు యాక్చువల్ అది ఏంటిది, ఆ డాన్స్ ఏంటి అని. సో ఈ టాపిక్ని మీరు ఎక్కడ చదువుకోవడం జరుగుతుంది అంటే మనకి డాన్సెస్ అనే చాప్టర్ ఉంటుంది. సో ఎక్కడ అంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి డాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చరికి మనకి 2 types ఆఫ్ డాన్సెస్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లాసికల్ డాన్సెస్ అంటాము, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫోక్ డాన్సెస్ ఉంటుంది. క్లాసికల్ డాన్సెస్ను నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డాన్సెస్. మన క్లాసికల్ డాన్స్ వచ్చేసి 8 ఉన్నాయండి. మీకు ఆ నేమ్స్ తెలియాలి అండ్ నోట్స్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి భరతనాట్యం, అందరికీ తెలిసే ఉంటుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, నెక్స్ట్ వచ్చేసి మోహిని అట్టం, కథక్, ఒడిస్సీ, మణిపురి, సత్రియ, ఓకే. ఈ 8 అనేవి మన క్లాసికల్ డాన్సెస్. సో మీరు క్లాసికల్ డాన్సెస్కి నోట్స్ ఎలా చేసుకోవాలి అంటే ఒక టేబుల్ ఫార్మాట్లో చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ డాన్స్, నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్కి సంబంధించిన డాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ కింగ్ పీరియడ్లో డెవలప్ అయింది ఈ డాన్స్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ యూజ్ చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, అండ్ ఇక్కడ ఈ డాన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సోషో కల్చరల్ రిలవెన్స్ ఏంటి, ఓకే, సోషో కల్చర్ రిలవెన్స్ ఏంటి. సో ఈ విధంగా మీరు ఈ 8 డాన్సెస్కి కనుక నోట్స్ చేసుకున్నట్లయితే మీకు మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ కూడా మీరు రాయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డాన్సెస్ కదా. ఈ ఫోక్ డాన్సెస్లో మీరు చూడాల్సింది ఏంటి అంటే డాన్స్ నేమ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్లో ఇది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెషల్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోక్ డాన్స్ వచ్చేసి హార్వెస్ట్ రిలేటెడ్ డాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిహు డాన్స్ కానీ, ఇప్పుడున్న పులిక్కలి కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఏంటంటే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన డాన్స్ ఫామ్స్ ఉంటాయి.
సో అలా అసలు ఇది ఏ టైప్ ఆఫ్ డాన్స్ అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫోక్ డాన్సెస్ నుంచి ఓన్లీ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చనే వస్తుంది, కానీ మెయిన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ నుంచి మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు డాన్సెస్ తీసుకొని డిఫరెన్స్ అడుగుతారు, లేకపోతే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ సిమిలారిటీస్ అడగడం కానీ. సో డాన్స్ ఫామ్స్ ఎలా ఎవల్యూషన్ అయ్యాయి, ఏ పీరియడ్లో స్టార్ట్ అయ్యాయి, అండ్ వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ మన దగ్గర ఏ ఏ పుస్తకాల్లో ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి, లేకపోతే ఆ డాన్సెస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సోషో కల్చర్ రిలవెన్స్ ఏంటి. సో ఇలా మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఈ విధంగా కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ పులిక్కలి గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఈ పులిక్కలి అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట. అండ్ ఎస్పెషలీ సదరన్ స్టేట్ కేరళలో చేయడం జరుగుతుంది. అండ్ పులి అంటే నార్మల్గా మనం తెలుగులో టైగర్ అంటాము, కలి అంటే ప్లే. సో ఈవెన్ మన మలయాళం లాంగ్వేజ్లో కూడా పులిక్కలి అంటే టైగర్ ప్లే అనడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎవరైతే డాన్సెస్ ఆడుతున్నారో వాళ్ళని పులిక్కలి ఆర్టిస్ట్ అని అంటారనమాట. సో వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ టైగర్కి రిలవెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో మనందరికీ తెలుసు ఓనం ఫెస్టివల్ అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, ఒక 10 రోజుల వరకు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఎస్పెషలీ గ్రాండ్ ఫీస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్కి అని మనం క్లియర్ కట్గా అన్ని చదువుకున్నాం కదా. సో జస్ట్ పులిక్కలి అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండస్ వాటర్స్ ఇండియా టు ఫ్రీజ్ నెగోసియేషన్స్ విత్ పాకిస్తాన్. సో ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చేసి ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ. ఏంటండి? ఇండస్ వాటర్ ట్రీటీ. సో మనం ఈ టాపిక్ని ఎక్కడ చదువుకుంటాము? ఇప్పుడు మనం జిఎస్ పేపర్ 1లో మనకి జియోగ్రఫీ ఉంటుంది కదా, అందులో ఎస్పెషల్గా నేను ఫోకస్ చేసేది ఇండియన్ జియోగ్రఫీ. అండ్ ఇండియన్ జియోగ్రఫీలో మనకు ఒక చాప్టర్ ఉంటుంది, అది ఏంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ని మనం రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటాము. అండ్ ఈ రివర్స్లో మనకి 2 రకాల రివర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ సెకండ్ వచ్చేసి పెనిన్సులార్ రివర్ సిస్టమ్. మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ చదువుకునే 3 ఇంపార్టెంట్ రివర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి రివర్ ఇండస్, నెక్స్ట్ వచ్చేసి రివర్ గంగా, అండ్ లాస్ట్ వచ్చేసి రివర్ బ్రహ్మపుత్ర. అండ్ నెక్స్ట్ ఈ పెనిన్సులార్ రివర్స్ కూడా మనం 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళి అవి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది, బంగాళాఖాతంలో. ఇవి వచ్చేసి అరేబియన్ మహాసముద్రంలో కలవడం జరుగుతుంది, అరేబియన్ సముద్రం ఓకే ఆర్ అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే రివర్ ఇండస్. సో మనం ఈ హిమాలయన్ రివర్స్ అన్నీ చూసుకున్నట్లయితే ఇండస్ కానీ గంగా కానీ బ్రహ్మపుత్ర కానీ అవి ఓన్లీ మన ఇండియాలో మాత్రమే మూవ్ అవ్వట్లేదు, ఫ్లో అవ్వట్లేదు, మిగతా కంట్రీస్లో కూడా ఫ్లో అవడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ని మనం ఈవెన్ జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది కదా, అక్కడ కూడా చదువుకుంటాం. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఎవరి మధ్య అంటే ఇండియాను అలాగే పాకిస్తాన్ మధ్య. అసలు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేసుకున్నాము అంటే 1960వ సంవత్సరంలో. దీన్ని మీడియేట్ చేసింది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్. సో అసలు ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2023వ సంవత్సరం నుంచి మనము నెగోషియేషన్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో పాకిస్తాన్ని పిలవడం జరుగుతుంది, కానీ పాకిస్తాన్ ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. అందుకని ఏంటి అంటే ఇండియా కూడా ఇంకా నేను చేసేది ఏం లేదు, చేసే కాడికి చేశాను, సో ఇప్పటి నుంచి నేను ఎలాంటి నెగోషియేషన్స్కి వెళ్ళట్లేదు ఇండస్ వాటర్ ట్రీటీకి అన్నట్టు చెప్పడం జరిగింది. ఫ్రీజ్ అంటే ఏం లేదంటే స్టాప్ చేయడం జరిగింది అని చెప్పారనమాట. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియా డిసైడెడ్ టు ఫ్రీజ్ నెగోసియేషన్స్ విత్ పాకిస్తాన్. దేని గురించి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అనమాట. ఎస్పెషలీ మనకి పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది ఒక కీ ప్రొవిజన్ అనమాట ఈ ట్రీటీ కింద. ఆ కమిషన్ ఏం చెప్తుంటే అట్లీస్ట్ ప్రతి సంవత్సరం ఒకసారి కలిసి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలని చెప్తున్నారు. కానీ 2023 నుంచి అసలు మనకి
రెస్పాన్స్ అనేది పాకిస్తాన్ నుంచి సరిగా రాకపోవడం వల్ల మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది సరిగా చూపించట్లేదు. ఓకే, ఇక్కడ మీరు కీ పాయింట్స్ చూస్తున్నట్లయితే అసలు ఏ పాయింట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటే, మనం ఏదైనా సరే ఇక్కడ నెగోషియేషన్ చేస్తున్నాము కానీ నెగోషియేషన్లో స్టేల్ మేట్ అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఇండియా అనేది ఫ్రీజ్ చేయాలనుకుంటుంది ఈ నెగోషియేషన్ని. దాని మధ్యలో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇంకా మరి కొత్తగా టెన్షన్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో మీరు హిస్టరీ చూసుకున్నట్లయితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు సైన్ చేయడం జరిగింది? 1960వ సంవత్సరం జరగడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేసేది వాటర్ షేరింగ్ మీద, అలాగే జియో పొలిటికల్ డైనమిక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు సరిగ్గా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కూడా తగ్గిపోతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. దానివల్ల రీసోర్స్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నామని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే, ఇలాంటి డైలాగ్స్ సరిగ్గా అవ్వట్లేదు అంటే వాళ్ళకి వాటర్ సెక్యూరిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని కోల్పోతారు. అలా కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుందని క్లియర్గా చెప్పింది అనమాట. సో ఇక్కడ మీరు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చూసినట్లయితే ఇది సెప్టెంబర్ 1960వ సంవత్సరంలో దీన్ని సైన్ చేయడం జరిగింది. ఇది ఎవరి మధ్య అంటే ఇండియాను పాకిస్తాన్ మధ్య. ఎవరు బ్రోకరింగ్ చేశారు అంటే వరల్డ్ బ్యాంక్. సో ఈ ట్రీటీ వచ్చేసి ఏం లేదండి, ఈ రెండు కంట్రీస్ మధ్యలో ప్రాపర్ కోఆపరేషన్ కోసం అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు ఇండస్కి మిగతా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ కొన్ని తీసుకున్నట్లయితే చినాబ్, రవి, ఝెలం, ఓకే, బియాస్, సట్లజ్. సో ఈ యొక్క 5 ట్రిబ్యూటరీస్ అండ్ ఇండస్ రివర్ యొక్క షేరింగ్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏ ఏ కంట్రీకి ఏ రివర్స్ మీద పర్మిషన్ చూసుకోవాలి, దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు కీ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే ఐసీజే ఇండస్, చెనాబ్, జీలం మీద పవర్ అనేది పాకిస్తాన్కి ఇచ్చారు. నెక్స్ట్ ఆర్బిఎస్, రావి, బియాస్, సట్లజ్కి ఇండియాకి పవర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఈ 3 రివర్స్ అనేది పాకిస్తాన్కి, ఇంకో 3 రివర్స్ అనేది ఇండియాకి ఈ ట్రీటీ ప్రకారం. సో ఇదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే ఈ ట్రీటీ అనేది అసలు ఈ 6 నదులు ఎలా డివైడ్ చేసుకోవాలి ఇండియా పాకిస్తాన్ అన్నట్టు చెప్పారు. సో ఎంతమంది చెప్పినప్పుడు ఐసీజే ఇండస్, చెనాబ్, జలం అనేది పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది అన్రెస్ట్రిక్టెడ్ యూజ్ చేసుకోవడానికి. అండ్ రవి, బియాస్ అండ్ సట్లజ్ అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, పర్మనెంట్ ఇండస్ కమిషన్ కూడా మనం సెటప్ చేయడం జరిగింది. ఫర్ షూర్ 100% వాళ్ళు ప్రతి ఇయర్ మీట్ అయ్యి డిస్కషన్స్ చేసుకోవాలి. బట్ 2023 నుంచి ఎలాంటి డిస్కషన్స్ అనేది జరగలేదు, ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 3 స్టెప్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని కూడా తీసుకురావడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇది ఇన్ఎఫిషియెంట్గానే ఉండింది అని చెప్పొచ్చు. అదే కాకుండా ఈ వరల్డ్ బ్యాంక్ అనేది బ్రోకరింగ్ చేసింది కదా 2 కంట్రీస్కి మధ్యలో. సో అందుకే తను కూడా అంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఒక ఎక్స్పర్ట్ న్యూట్రల్ కమిటీ ఆర్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని కూడా పెట్టడం జరిగింది అనమాట, ఏదైనా ఇష్యూస్ వస్తే క్లియర్ చేయడానికి. అండ్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే పాకుల్ దుల్ అండ్ లోవర్ కల్నాయ్. సో ఇది వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ చినాబ్ మీద కట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అలాగే ఇంకోటి ఏంటంటే రాట్లీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ రివర్ మన ఇండస్ రివర్. సో ఇక్కడ వచ్చేసి కిషన్ గంగా నీలం ఉంది. సో ఇక్కడ వచ్చేసి జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లజ్, ఇవి అన్నమాట లొకేషన్స్ ఆఫ్ రివర్స్. ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఓనం చేసుకుంటున్నాం కదా, అక్కడ ఇంకొక పాయింట్ చెప్పాను ఏంటంటే స్నేక్ బోట్ రేస్ కూడా ఉంటుంది అని. ఈ ఇమేజ్ వచ్చేసి ఆ స్నేక్ బోట్ రేస్ అనమాట. చాలా సన్నగా చాలా పొడువుగా ఉంటుంది ఆ బోట్స్ అనేవి, అందుకే వాటిని స్నేక్ బోట్ అంటాము. సో వీటిలో గెలిచిన వాళ్ళకి నెహ్రూ ట్రాఫీ కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూసినట్లయితే we are sharing state of art expertise with ISRO for Gaganyaan. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి ఈ కీవర్డ్ అంటే గగన్యాన్. సో ఈ గగన్యాన్ అనే మిషన్ ఏంటి, సో దీని యొక్క టార్గెట్ ఏంటి, ఈ మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చేది ఏంటి, అసలు అడ్వాంటేజ్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ ఇంప్లికేషన్స్ ఏంటి,
సో ఒకసారి అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చంద్రయాన్ 4 వీనస్ ఆర్బిటార్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ యూనియన్ క్యాబినెట్. మన యొక్క యూనియన్ క్యాబినెట్ నుంచి చంద్రయాన్ 4కి అలాగే వీనస్ ఆర్బిటార్కి కూడా పర్మిషన్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చి చంద్రయాన్ 4, నెక్స్ట్ వచ్చేసి వీనస్ ఆర్బిటార్, సో ఈ చంద్రయాన్ అనేది ఇండియా యొక్క మూన్ స్పేస్ మిషన్ కదా. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది అండ్ 4 ఉంది. సో ఇందులో 1 సక్సెస్, 3 సక్సెస్, 2 ఏమో ఫెయిల్యూర్. సో ఆ సక్సెస్లో మనం ఏం కనుక్కున్నాము? సో ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మూన్ మీద వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని కనుక్కున్నాం, అది సక్సెస్. అండ్ మూడో వచ్చేసి మనం సాఫ్ట్ ల్యాండింగ్ అనేది సౌత్ పోల్ దగ్గర చేయగలిగాం. సో ఇది చేయడం వల్ల ఏంటి అంటే ఇండియా అనేది 4వ దేశంగా మారింది సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీస్లో, కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 4th మిషన్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే మన వీనస్, మనం ఎర్త్ పక్కనే మనకి వీనస్ ఉంటుంది. సో ఈ 2 ప్లానెట్స్ వచ్చేసి ఇన్నర్ ప్లానెట్స్లో భాగంగా ఉంటుంది కదా. సో ఈ స్టడీస్ చేయడం వల్ల యూజ్ ఏంటి, అసలు మనం ఇలాంటి వీనస్ ఆర్బిటార్ స్టడీస్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాం, సో వాటి మీద కొంచెం డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే యూనియన్ క్యాబినెట్ అనేది చంద్రయాన్ 4కి మనకి మిషన్కి అప్రూవల్ అనేది వచ్చింది. సో ఈ మిషన్ 4లో ఏంటి అంటే మనం మూన్ యొక్క రాక్స్ అనేది కలెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. అదే కాకుండా వీనస్ ఆర్బిటార్ చేయడం వల్ల కూడా ఏంటంటే వీనస్ యొక్క అట్మాస్ఫియర్ చదువుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా గగన్యాన్ ప్రాజెక్ట్కి కూడా మనకి అప్రూవల్ అనేది ఎక్స్టెండ్ చేశారు, ఈవెన్ ఫండింగ్ కూడా. అండ్ ఈవెన్ మనం ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెట్టుకోవడానికి కూడా మన పర్మిషన్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే చంద్రయాన్ 4 యొక్క సిగ్నిఫికెన్స్, మనం ఎందుకు లాంచ్ చేయాలి అనుకుంటున్నాం ఈ చంద్రయాన్ 4 అంటే లూనార్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, ఎస్పెషల్లీ మనం కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, అలాగే మనం గ్లోబల్గా అంటే అక్రాస్ ద కంట్రీస్లో కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి ఒక డెస్టినీ లాగా మనం ఇండియా ఉండాలి అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీనస్ ఆర్బిటార్ మిషన్, ఇది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ఇండియా నుంచి అంటే 2028వ సంవత్సరంలో. ఎస్పెషలీ మనం అక్కడ వాల్యుబుల్ డేటా అనేది కలెక్ట్ చేయాలనుకుంటున్నాము రిగార్డింగ్ అట్మాస్ఫియర్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గగన్యాన్ ఎక్స్పాన్షన్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గగన్యాన్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ మూవ్ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ ఇండియా స్పేస్ స్టేషన్ బై 2035. అలాగే మనం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాము, అలాగే రీసెర్చ్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండింగ్ బూస్ట్. సో ద సబ్స్టాన్షియల్ బడ్జెట్ అలోకేషన్స్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, అందుకని ఇది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ అని అంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని కూడా మన ఫ్యూచర్ మిషన్స్కి యూజ్ చేయడానికి మన కాంప్లెక్స్ సైంటిఫిక్ ఎండేవర్స్ అలాగే సస్టైనబుల్ ప్రెజెన్స్ ఇన్ స్పేస్ని కూడా మనకి ఎన్షూర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే పిఎం ఆశా స్కీమ్ టు కంటిన్యూ విత్ అడిషన్స్. సో మనందరికీ తెలుసు ఈ స్కీమ్స్ ఎప్పుడైనా సరే న్యూస్లో ఉన్నట్లయితే కంపల్సరీ మీరు దాని గురించి 360 degreesలో ఆలోచించడం చేసినప్పుడే మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్ లాస్ట్ ఇయర్ అయితే ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి స్కీమ్స్ నుంచి. సో ఈసారి కూడా మినిమం అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి స్కీమ్స్ గురించి, అందుకే ఏ స్కీమ్ న్యూస్లో వచ్చినా కూడా వదిలిపెట్టద్దు. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే పిఎం ఆశా. అసలు ఈ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి, అసలు ఈ స్కీమ్ గురించి ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ స్కీమ్లో ఉన్న 3 సబ్ స్కీమ్స్ ఏంటో చూసుకోవాలి. అండ్ ఈ స్కీమ్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి. సో ఇవన్నీ చూసుకుంటే మీకు ఈ టాపిక్ సంబంధించిన ఆల్ డైమెన్షన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఏ మినిస్ట్రీ దీన్ని తీసుకొచ్చింది అండ్ అలాగే ఫండింగ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ ఆర్టికల్ చూసినట్లయితే మన యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది, ఎస్పెషలీ పిఎం ఆశా స్కీమ్ని కంటిన్యూ చేయడానికి.
సో ఈ స్కీమ్ వచ్చేసి మన ఫార్మర్కి ఫేర్ ప్రైస్ అంటే ఎంఎస్పిని ఎన్షూర్ చేయడానికి, అలాగే మన మార్కెట్లో ప్రైస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్కి సపోర్ట్ అనేది చేస్తుంది, ఎస్పెషలీ వాళ్ళకి ఇన్కమ్ స్టేబుల్గా ఉండడానికి, ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి కోసం కూడా చూస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ప్రైస్ స్టెబిలైజ్ చేయడం వల్ల మనం కన్స్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ సడన్ ప్రైస్ హైక్ ఉండకుండా అఫోర్డబిలిటీకి అలాగే యాక్సెసిబిలిటీ కూడా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ కమిట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానివల్ల అగ్రికల్చర్ వెల్ఫేర్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందని క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అలాగే ప్రైస్ వొలటైలిటీని కూడా తగ్గించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ అనేది ఫెర్టిలైజర్ సబ్సిడీ కూడా అందిస్తుంది. సో అందించడం వల్ల ఏంటి అంటే ఫార్మర్స్కి కావాల్సిన ఫర్టిలైజర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అదే కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఫార్మర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్లో ఉన్న డిఫరెంట్ సబ్ స్కీమ్ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ స్కీమ్ ఏంటి అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫార్మర్స్కి అందించేలాగా చూసుకుంటుంది. అలాగే గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఏంటంటే రెమ్యునరేటివ్ ప్రైజెస్ని ఎన్షూర్ చేయడానికి కూడా ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఈ స్కీమ్ యొక్క సేలియంట్ ఫీచర్స్ చూసుకున్నారంటే ఇప్పుడు 3 సబ్ స్కీమ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనమాట. సో ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఏంటి అంటే పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, కోప్రా కానీ గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కొన్నప్పుడు ఇక్కడ నోడల్ ఏజెన్సీస్ని యూజ్ చేసుకొని వాటిని ప్రాపర్గా గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది ఫార్మర్స్ కానీ చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. సో ఆల్రెడీ మనం ఈవెన్ నాట్లు వేయకముందే గవర్నమెంట్ అనేది ఎంఎస్పిని డిక్లేర్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎంఎస్పి కంటే కూడా బయట మార్కెట్లో ఆ యొక్క సో అండ్ సో క్రాప్కి ధర ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఫార్మర్స్ నష్టపోతారు కదా. అలా నష్టపోకుండా ఫార్మర్స్కి నార్మల్ ప్రైస్ ఇవ్వడానికి ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అని తీసుకొచ్చారు. సో ఎంత అయితే వాళ్ళకి ఎంఎస్పి కంటే ఎక్కువగా ఉందో ప్రైస్, ఆ ప్రైస్ని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి చేర్చడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ కూడా గవర్నమెంట్ అనేది పైలట్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. అంటే ప్రైవేట్ మెంబర్స్ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఈ స్టాక్ మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఈ స్కీమ్లో తీసుకురావడం జరిగింది. ఈ 3 అన్నమాట కాంపోనెంట్స్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టు ఫెన్స్ మయన్మార్ బార్డర్ ఎట్ 31,000 crore. సో మనం ఇండియా ఇక్కడ ఉన్నట్లయితే ఈ బార్డర్లో మనకి ఇండియా మయన్మార్ బౌండరీ ఉంటుంది. సో ఇండియా మయన్మార్కి మధ్యలో ప్రాబ్లం ఏంటి అంటే పోరస్ బార్డర్స్ అంటాము. పోరస్ బార్డర్ ఏంటంటే ఇటుపక్క 5 కిలోమీటర్లు, ఇటుపక్క 5 కిలోమీటర్లు వాళ్ళకి ఈ ఏరియాలో ఉన్న పీపుల్ ఎట్లాంటి వీసా డాక్యుమెంట్స్ లేకుండా ఈజీగా అటు ఇటు తిరగడానికి ఉంటుంది అనమాట. సో ఈ పోరస్ బార్డర్స్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్మ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇన్సర్జెన్సీ, ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్. అందుకని ఆల్రెడీ ఈ మయన్మార్ అనేది ఇప్పుడు మిలిటరీ జుంటాలో ఉంది కదా. సో మిలిటరీ భయం వల్ల కూడా చాలా మంది పీపుల్ ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారు ఇల్లీగల్గా. సో అలా మనకి రెఫ్యూజీ ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క బార్డర్ని మనం స్ట్రిక్ట్గా చేసుకొని ప్రాపర్గా ఫెన్సింగ్ చేసుకోవాలి అన్నట్టు గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఫెయిర్ షేర్ ఫినాన్స్ కమిషన్ మస్ట్ అడ్రస్ కన్సర్న్స్ ఆన్ హై పర్ఫార్మింగ్ స్టేట్స్. సో మనందరికీ తెలుసు, మీకు ఎకనామీ మీద కొంచెం గ్రిప్ ఉన్నట్లయితే అండ్ ఈవెన్ మీరు ఈ టాపిక్ని ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ వచ్చేసి మీరు ఏ టాపిక్లో చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 2లో మనకు పాలిటీ ఉంటుంది కదా. పాలిటీలో కాన్స్టిట్యూషన్ టాపిక్ చదివినప్పుడు ఎస్పెషలీ మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసుకున్నప్పుడు అందులో ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. అది ఆర్టికల్ 280 ప్రకారం తీసుకురాబడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ జిఎస్ పేపర్ 3లో మీరు ఎకానమీ చదువుకుంటున్నప్పుడు డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనే టాపిక్లో మనకి ఫినాన్షియల్ కమిషన్ దాని యొక్క రోల్ అనేది వస్తుంది. ప్రస్తుతం మనం తీసుకురాబోతుంది 16th ఫినాన్స్ కమిషన్ రూల్. యాక్చువల్లీ ఈ ఫినాన్స్ కమిషన్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కదా, ఆ ట్యాక్సెస్ని స్టేట్స్తో పంచుకుంటుంది. సో పంచుకోవడం ఈక్వల్గా పంచుకుంటుందా అంటే కాదు. సో డెవలప్డ్ స్టేట్స్కి తక్కువ ఇస్తుంది, డెవలపింగ్ స్టేట్స్కి ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది ప్రాబ్లం.
ఓకే. సో దీని గురించి ఆర్టికల్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫినాన్స్ మినిస్ట్రీ అనేది మనకి డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్‌గా ఇస్తుంది. ఎస్పెషల్లీ 5 అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ అయితే ఉన్నాయి. వాటికి డివిజబుల్ పూల్‌లో ఓన్లీ 41% ఏస్తున్నారు. కానీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే 50% ఇవ్వండి అంటున్నారు. సో ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్ వచ్చేసి నాన్ బీజేపీ రూలింగ్ పవర్ స్టేట్స్‌లో ఉంది. ఎస్పెషల్లీ సదరన్ ఇండియా, కర్ణాటకలో, గుజరాత్‌లో సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే అసలు ఈక్విటబుల్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ అనేది మనకు కనిపించట్లేదు. సో లెస్ డెవలప్డ్ స్టేట్స్ ఆర్ పూరర్ స్టేట్స్‌కి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. సో డెవలప్డ్ స్టేట్స్ ఆర్ రిచ్ స్టేట్స్‌కి తక్కువ ఫండ్స్ వస్తున్నాయి. దానివల్ల వాళ్ళ యొక్క గ్రోత్ అనేది సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. సో స్టేట్స్‌కి గ్రోత్ లేదు అంటే ఆబ్వియస్‌గా నేషనల్ ఎకనామిక్ ఇన్‌కమ్ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు జీఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్స్ అనేది వాళ్ళు ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ రైట్స్ అన్ని మాక్సిమం సెంటర్‌కి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రాపర్ ఫండ్స్ లేవు. ఫినాన్షియల్ అటానమీ లేదు. దానివల్ల వాళ్ళు ఇంకా సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకురావాలనుకున్న స్కీమ్స్ స్టేట్ లెవెల్‌లో తీసుకురాలేకపోతున్నారు. అండ్ అదే కాకుండా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అనేది లేక ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది కూడా స్టేట్స్‌లో చేయలేకపోతున్నారు. అండ్ అదే కాకుండా రీసెంట్‌గా కొన్ని స్టేట్స్ చూసినట్లయితే సదరన్ స్టేట్స్‌లో నార్దర్న్ స్టేట్‌లో చాలా వరకు ఎక్స్‌ట్రీమ్ వెదర్ క్లైమేట్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. లైక్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వనివ్వండి, ఫ్లడ్స్ అవ్వనివ్వండి, క్లౌడ్ బస్ట్ అవ్వనివ్వండి. సో అట్లాంటి అన్‌ఫోర్‌సీన్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు డిజాస్టర్ అనేది ప్రాపర్‌గా రెస్పాన్స్ అనేది ఉండాలి. రీహాబిలిటేషన్ ఉండాలి. రీకన్‌స్ట్రక్షన్ ఉండాలి. వాటికి ఎక్స్‌ట్రా మనీ ఫండ్స్ అనేది కావాలి. అయినప్పటికీ వాటికి రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఒక పెనాల్టీ లాగా మారింది. హై పెర్ఫార్మింగ్ స్టేట్స్‌కి ఏమో తక్కువ డివల్యూషన్స్, లెస్ పెర్ఫార్మింగ్ స్టేట్స్‌కి ఏమో మోర్ డివల్యూషన్స్. ఇది ఎక్కడి న్యాయం అంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్‌లో కూడా మనకి 16th ఫినాన్స్ కమిషన్ వస్తుంది కదా! సో ఆ రికమెండేషన్స్ అనేవి ఈ డిస్పారిటీస్ లేకుండా ఫెయిర్‌గా అండ్ ఈక్విటబుల్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే డ్రౌనింగ్ ఇన్ ఎ నెగ్లెక్టెడ్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. సో ఈ ఆర్టికల్ అనేది మన పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మన ఇండియాలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, సెకండరీ ఉంటాయి, టెరిషరీ ఉంటాయి. సో ప్రతి లెవెల్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి చూసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది, సో మనకి జస్టిస్ అనేది ఇమీడియట్గా రావాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఉండాలి అనుకున్నాం కదా. సో ఎస్పెషల్లీ మీరు చూసుకున్నట్లయితే ఒడిశా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ స్టేట్లో అసలు ఫంక్షనల్గా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది లేదు కాబట్టి మన జస్టిస్ తొందరగా రావట్లేదు. సో మనం ఎలాగైనా సరే రిఫార్మ్స్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది తీసుకురావాల్సిందిగా ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాయి. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. కంపల్సరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అట్లీస్ట్ 2-3 కొత్త పాయింట్స్ నాకు తెలిసింది అని అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సారీస్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ మీకు రేపటి క్లాస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఉషా మ్యామ్ రాథోడ్ సారీస్ అకాడమీ.